నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భూ సంస్కరణకు శ్రీకారం. జూన్ అనంతరం నూతన రెవెన్యూ చట్టం. టీఆర్ఎస్ పార్టీని బలపరిచి ఎంపీగా గెడం నగేష్ ను గెలిపించండి. నిర్మల్లో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మల్కు కదిలిన గులాబీ దండు. హోరెత్తిన తెలంగాణ నినాదాలు. ఉగాది వేళ దేవరకోటకు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ప్రత్యేక పూజలు. తెలంగాణలో భూ సంస్కరణలకు శ్రీకారం చుడతామని నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి దేశంలోనే ఆదర్శంగా పాలసీని అమలు పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్కు వచ్చిన ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివిధ అంశాలను ప్రస్తావించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయిన గెడం నగేష్ ను గెలిపించుకోవాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీడీ కార్మికులకు పెన్షన్ అందడం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనంతరం ఇక్కడ బీడీ కార్మికులకున్న నెలకు 1000 రూపాయలు అందజేశామన్నారు. రానున్న రోజుల్లో 2000 రూపాయలు అందజేస్తామన్నారు. రాష్ట్రం సాధించుకున్న అనంతరం కరెంటు బాధలు పోయాయని, 24 గంటల పాటు నిరంతరంగా కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించి రైతు ఏ విధంగా మరణించినా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేవలం 10 రోజులనే అందజేస్తామన్నారు. అలాగే ఎకరానికి 4000 రూపాయలు అందజేసి రైతులు అండగా నిలిచామని, రానున్న రోజుల్లో ఎకరానికి 5000 రూపాయలు అందజేసి ప్రతి ఏటా రైతుకు 10,000 రూపాయలు అందజేస్తామని వివరించారు. భారతదేశంలో 18 రాష్ట్రాలలో బీడీ చేసే కార్మికులు ఉన్నారు. నిర్మలలో ఉన్న నాకు తెలుసు. ఇప్పుడు చిన్న బాగా ఉన్నది పిఎఫ్ కదా పేరు కోర్టు తీసేసినాం. ఈ రోజు వరకు ఎవరు పిఎఫ్ వాళ్ళందరూ పెన్షన్ వస్తుంది. అయితే వాళ్ళ నిబంధనల పరిస్థితులు ఈ దేశంలో బీడీ కార్మికులకు ఒక పెన్షన్ ఇచ్చి ఆదుకునే రాష్ట్రం కూడా ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, పిల్లలను చదివించే పద్ధతి కావచ్చు, పిల్లలతో సమయంతో కడుపుని అన్నం పెట్టే పరిస్థితి కావచ్చు, కరెంటు బాగు చేసుకునే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అనుభవంలో ఉంది. మీ పల్లెలలో మీ ఊళ్ళలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఆ బెంగళూరు నుంచి ఆదిలాబాద్ రావాలన్నా, ఇక్కడ బాసర నుంచి ఆదిలాబాద్ పోవాలన్నా చాలా పెద్ద భయంకరంగా ఉంది. కాబట్టి మా జిల్లాను 4 జిల్లాలు చేయాలని కోరినారు. నేను నిలబడి మాట్లాడుతున్న ఈ నిర్మల్ గడ్డ తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, ఇంద్రకరం మీరు మంత్రి లేకపోతే ఈ జిల్లాలో కూడా నిర్మల్ జిల్లా కాకుండా ఇలా జిల్లా అన్ని పోయినసారి ఎలక్షన్లో నేను వచ్చినట్టు మీరు అందరినీ కోరినా. నేను నిర్మల్ జిల్లా ఇచ్చినా నాకు మళ్ళీ ఇంద్రకరం రెడ్డి గారిని గెలిపిమని చెప్పి మీరు నా కోరిక మన్నించినారు. మీకు అందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు రావాలి 100%. ఈ పాత బాగా పేరు చదువుతూ ఇస్తున్నది అన్ని చదవాల్సుకోలేదు. వాటిని చాలా వరకు బాగు చేసినాం. కొత్త ప్రాజెక్టు తీసుకుంటా ఉన్నాం. మీకు ఎస్ఆర్ఎస్ గురించి ఇక్కడ 50,000 ఎకరాలు నిర్మల్ కానీ, 50,000 ఎకరాలు ముదోలు కానీ ప్యాకేజ్ 27,000 పండుగ వేగంగా పూర్తయితే ఉన్నాయి. దాంట్లో శ్రీరామ్ సాగర్ నింపే కార్యక్రమం తీసుకుంటాం కాబట్టి బ్రహ్మాండంగా ఈ పండుగ ఈ సంవత్సరం అయిపోతుంది. అదే మేము హైదరాబాద్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా కలిసి ఉన్నది. కమ్యూనిటీ ప్రాజెక్టు కూడా టేకప్ చేస్తా ఉన్నాం. దాన్ని టేకప్ చేస్తే అక్కడ 2 లక్షల ఎకరాలకు వస్తుంది. మొత్తం మీ ఆదిలాబాద్ ఏ కాశ్మీర్ అయితే నేను చెప్తున్నానో కాశ్మీర్ లాగానే 1.5 yearలో పచ్చని పంటతో బ్రహ్మాండంగా కరకల్లాడే జిల్లా కింద 1.5 సంవత్సరాల తర్వాత ఉంటుంది. అక్కడ చేసే బాధ్యత నాది, గ్యారెంటీగా చేయిస్తా అని చెప్పి అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. ఒకటే మాట చెప్తారు, 16 మాటలు అవసరం లేదు. ఆల్తో పాటు ముఖ్యం చెప్పి నాకు కూడా అలవాటు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ జూన్ తర్వాత
జూన్ నెల తర్వాత భారతదేశమే ఆశ్చర్యపోయినటువంటి నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. అది గిరిజన భూమి కావచ్చు, పౌరు భూమి కావచ్చు, గిరిజన ఇతరుల భూమి కావచ్చు, దేవుల్లో ఉండేటువంటి రెవెన్యూ భూములు కావచ్చు. ఒక్కొక్క గుంట ఎక్క తేలాలి. ప్రతి జిల్లాలో 2 రోజులు 3 రోజులు క్యాంప్ ఉండదలుచుకున్నాను. నేను ఒక్కరి కావాలి తమాషా చేసి హెలికాప్టర్ వచ్చి భరణ వచ్చి గుర్రవాడు కాదు. నా అందరి చీఫ్ సెక్రటరీ మొదలుకొని చిట్ట చివరి అధికారి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం మంత్రివర్గం అంతా కూడా అందరికంటే వచ్చి ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవసరమైన క్యాంప్ పెట్టి గిరిజనులు కానీ పౌరు భూములు కానీ మామూలు రైతులు కానీ భూ సంబంధమైన సమస్య లేకుండా రైతు పాటికి ఎంఆర్ఓ ఆఫీసు తిరిగేటువంటి కర్మ లేకుండా ఎవరికి ఏ విధంగా లంచం ఇచ్చే అవసరం లేకుండా బ్యాంకు లోను కూడా పాస్బుక్ బ్యాంకులకు ఇచ్చే అవసరం లేకుండా డే టు డే ప్రతిరోజు ఆడవారు ప్రతిరోజు జమాబందీ జరిగే విధంగా భూమి అమ్మితే కొంటే గంట లోపలనే వికేషన్ చేసి కౌటి చేసి వెంటనే దాన్ని సర్టిఫికేట్ ఇస్తారు. వెబ్సైట్ లో వచ్చేస్తారు. ఈ పని చేసేటప్పుడు ఏ గ్రామంలో ఉన్న రైతు సమన్వయ సమితులు, ఏ గ్రామంలో ఉన్న రైతుల పెద్దలు ఆ ఊరి కథనాయకులై ధర్మంగా న్యాయంగా ఎవరికి వాళ్ళకి వచ్చేటట్టుగా ఊరే ఆ ఊరి కథనాయకులే కథ నడిపించాలి. అట్లయితేనే మనం బాగుపడతాం. మనం రైతులం కాబట్టి ఆ విధంగా ముందుకోవాలని నేను కోరుతా ఉన్నాం. దీని తర్వాత రైతులకు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే ధైర్యం యొక్క రాదు, అవకాశం చెప్తే రాదు. ఎక్కడ రావాలి గిట్టుబాటు ధర? ఏ పద్ధతులు రావాలి? ఈ దేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం మన గుర్తులో పెట్టుకున్నది. మీకు తెలిసే విషయం. సరే, మన రాష్ట్రం మనం ఏం చేసుకున్నాం, తెచ్చుకుంటాం, సంక్షేమం చేసుకుంటాం. నిన్నవారు మొన్న నేను గెలిపించారు, మళ్ళా బ్రహ్మాండమైన మేయాడికి గెలిపించినారు. 5 ఏళ్ళ పొరుగు పరిచయం పనులన్నీ జరగాల్సింది నేను వచ్చి చేస్తాం. మీరు భయపడక్కర్లేదు, రంగుపడడం లేదు. మన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అన్ని నెరవేర్చుకున్నాం. కానీ ఒక్క మాట దయచేసి, నిర్మల్లో ఈ హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా మంది రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు చాలా మంది ఉన్నారు. ఉపన్యాసాలు బతికే చెప్తారు, అన్ని వినాలి. విని ఊరికే ఊరికడదు. మీ గ్రామానికి పోయిన తర్వాత, మీ బతికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలి. మీ నిజం ఎంత, అవసరం ఎంత, వాస్తవం ఎంత అని చర్చ చేయాలి. ఎలక్షన్లో గెలవాల్సింది వ్యక్తులు కాదు, పార్టీలు కాదు. ఎవరు గెలవాలి? ప్రజాస్వామ్యంలో పట్టుతూ ఉంటే ఒక నిజమైన డెమోక్రసీ అయితే ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు. ప్రజల కోరిక, ప్రజల అభిమతం, ప్రజల అభిష్టం గెలవాలి. మనకి ఎవరికి ఎందుకు ఎక్కడ ఉన్నా ఈ రంగ పంచాయతీ ఎందుకు ఎటువంటి కట్టేది? అర్థమిస్తా, కాలు ఇస్తా. ఏ మతమైనా అందరి రక్తం ఎవరైనా ఉంటాయి కదా, సాధారణ సంతోషమైన అందరూ ఒకరే అవుతాయి కదా. ఏ మత పిల్లలైనా చచ్చిపోతే వేస్తారు కదా, ఇంకా పిల్లలు నవ్వుతారు కదా. ఏ మత పిల్లలైనా గిచ్చుతో నొప్పులే కదా. నిర్మల్ జిల్లాకు సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా 50,000 ఎకరాలు నీరు అందిస్తామన్నారు. పోడు భూములు, గిరిజనేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు భూ సమస్య లేకుండా చూస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ పాలించినప్పటికీ ఇప్పటికీ దేశంలో అనేక సమస్యలు అలాగే ఉండిపోయిన విమర్శించారు. దేశ ప్రధానమంత్రి రాజకీయాలు చేయడం ఎన్నికల సమయంలో రామ మందిర అంశాన్ని తీసుకొచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం నిర్మించే ఘనత తమకే దక్కుతుందన్నారు. కవులు, కళాకారులకు నీరమైన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంతో తెలివైన వారని, ముఖ్యంగా యువత ఆలోచించి మంచి వ్యక్తులను ఎన్నుకోరన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ సాధిస్తే కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తుందని, తెలంగాణ రాష్ట్రం సైతం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అందరికీ సుపరిచితున్న వ్యక్తి విద్యావేత్త అయిన గడెం నగేష్ను 3 లక్షల మేయర్తో గెలిపించారన్నారు. ఎన్నికల అనంతరం మళ్లీ నిర్మల్ వస్తారని, ఇక్కడనే 4 రోజుల నుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అల్లు ఇంద్రగడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న, పార్లమెంట్ నాయకుడు కె కేశవరావు, సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపురావు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ పురాణ సతీష్, జడ్పీ చైర్మన్ శోభా సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, అరిగన్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరెడ్డి, కూచాడు శ్రీహర్రావు, అనిల్ జాదవ్, రామకిషన్ రెడ్డి, లోలం శ్యామ్ సుందర్, స్వర్ణారెడ్డి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల గౌతమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అందరం ఒకటే. కానీ లింగ పంచాయతీలు పెట్టాలా, సమాజాన్ని డివైడ్ చేయాలా, సెక్యులర్ భావాలకు అద్భుతంగా బతికే ప్రాంతాలు కలుషితం చేయాలా, ఇంకో విషయం దయచేసి ఆలోచన చేయాలి. ఫేస్బుక్ వెళ్తే హోమ్ హిందువులు దేవుళ్ళు దేవాలయాలు నేను కాపాడలేను, దేవుడు నాకు అట్టగా దేవుడు ఎక్కడి దేవుడు ఒక్కడే నూర్చే ఒకరు కానీ ప్రతి ఒక్క ఇంకా చిన్న దేవుడు పదం ఉంటుంది. ఆగే క్యాలెండర్ ఉంటుంది, వసంతమిలో కృష్ణంలో క్యాలెండర్, ఆ దుకాణంలో వచ్చే క్యాలెండర్ ఉంటుంది. ఉద్యోగితే ఇంత సన్యాసి అయినా దేవుని దండం పెట్టి ఒక అన్నం తింటారు. వరి చేసినా వారు కలం చేసుకున్నా ఒక పండుగ దేవుని దండం పెడతారు. ఈ నాగోడ జాతర జరుగుతుందా? వీళ్ళు చెప్పేది జరుగుతున్నాను. నిర్మల దేవాలయాన్ని బీజేపీలో కట్టించారా అంటే నేను ఎందుకు చెప్తాను, దయచేసి ముఖ్యంగా యువకులు ఈ పిచ్చి హోర్లు, ఈ ప్రచార హోర్లు కొట్టుకొని పోవద్దు. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపడ్డారు. 1974 ముందు చైనా జీడిపి మనకంటే తక్కువ. ఇవాళ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, మనకు 4 వేలు ఎక్కువ. మేము వాడు బంగారం మనం మనం తింటున్నామా? ఏ హిమాలయ పర్వతానికి వాడు అటుపక్కున్నాడు, మనం ఇటు పక్కున్నాం. ఒకటే వాడు అవతల పక్క, మనం ఇద్దరు పక్క. వాడు నేర్చుకున్నాడు, దేశంలో తిరిగి బిగించాడు. ఈ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆడ లేదు, మగ లేదు, లింగభేదం లేదు, జెండర్ అప్రోచ్ లేదు, అన్ని రకాల పనులు అందరూ చేస్తారు. 3,50,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ దేశానికి తెలియదు, దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ బీజేపీకి తెలియదు. 3,44,000 మెగావాట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అయితే ఎన్నో కూడా 2,20,000 మెగావాట్లు మించి వాడదు. బికాస్ దాని పవర్ పాలసీ అంత కంట్రీ, ఈ దేశంలో ఉండే పవర్ పాలసీ అంత దుర్మార్గంగా ఉంది. కరెంటు పుట్టించే కర్మాగారాలు బంద్ అయితే కూడా మన పక్కన మీ బాడలో ఆదిలాబాద్ బాడలో ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 27,000 మెగావాట్ల జనరేటింగ్ స్టేషన్స్ ఐడి పడింది. వాటిని వాడరు. 70,000 టీఎంసీ వాటిని వాడే తిరిగి లేదు. సగం దేశం కరువుగా ఉంటుంది, సగం దేశం చీకట్లో ఉంటుంది. నేను పక్షాలను పెట్టాలన్నా దీని మీద కాంగ్రెస్ కూడా మాట్లాడారు, బీజేపీ కూడా మాట్లాడారు. వాటి అవతారు పెట్టారు. చంద్రశేఖర్ ముక్కు పెట్టాలి, ఏదన్నా ముక్కు పెట్టాలి మీకెందుకు నా ముక్కు పెట్టాలి దేవుడు వెంకట ముక్కు నాకు ఉంటుంది. ఇలా మాట్లాడారు ప్రధానమంత్రి. కేసీఆర్ జాతకం చూసుకుంటే పొజిషన్ అంటారు, త్యాగం చేశారు. దీని మూల్యమైన పోయిందా? అది నాకు ఇష్టం దేవుడు 40 పైసలు నేనే ఖర్చు పెట్టుకుంటా కదా, నువ్వు అయితే నీకు ఇంకా తీర్థం ప్రసాదం పెట్టను, నేను నమ్ముతాను రాదు. నిజం కదా నాకు అర్థం. ఇలా ప్రధానమంత్రి మాట్లాడు. పేదవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అన్నానికి బాధ లేకుండా, తినడానికి బాధ లేకుండా కొన్ని పనులు మంచి పనులు చేస్తున్నాం. మహిళలు ప్రసవం కూడా బాధ లేకుండా కేసీఆర్ కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, ఇంకా కూడా చేసుకుంటాం. వెళ్ళేనే కార్యక్రమం నేనేం సిగ్గుపడ భయపడ ఉన్నాను చెప్పడానికి. కానీ గవర్నమెంట్ అంటా ఉన్నాం. ఈసారి పెంచుకున్నాం, బడ్జెట్ పెంచుకున్నాం. ఏం లేదు మనకు అనుకోవడం గవర్నమెంట్ వస్తుంది, ఎక్కువ డబ్బు తెచ్చుకున్నాం. సొంత జాగ్రత్త ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం ముందు కోసం పైసలు సాయం చేద్దాం. అన్ని రకాలుగా ముందు పోవాలని మనవి చేస్తా ఉన్నాం. మన కార్యక్రమం ఉంటే కాదు, ఈ దేశం కూడా బాగుపడాలి, దేశాన్ని కూడా నిజంగా సెట్ చేయాలి. ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా, 2001లో గులాబీ జెండా ఎగరక ముందు నా మిత్రుడు సత్యనారాయణ ఇక్కడ కూర్చోన్న కట్టా సత్యనారాయణ 1996లో ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద సత్యనారాయణ గారితో నేను చెప్పిన, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం మళ్ళా వస్తుంది. బతుకుంటే అదృష్టం బాగుంటే, నా ఆరోగ్యం బాగుంటే నేనే జెండా కావాలని చెప్పిన. ఇప్పుడు 1996లో 1996లో ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద ఇదే మిత్రుడు సత్యనారాయణ గారు ఇంకో 10 మంది నిర్మల్ మిత్రులు ఉంటే మేమందరం కలిసి ఆ కట్ట మీద ఉంటే అక్కడ గడచి వారు చెప్పారు. ఆ రకంగా నగేష్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. నిర్మల్ పట్టణానికి కూడా హైదరాబాద్ జిల్లాకు నేను ఎక్కువసారి రాలేకపోయినా. పోయిన టైంలో ఇంకా రాష్ట్ర మొత్తానికి సంబంధించి ఇరిగేషన్ ప్లాన్లు కావచ్చు, ఇతర ప్లాన్లు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం కావచ్చు,
దానికే నాకు పోయినా కూడా టైం ఎక్కువ పోయినాడు. ఈసారి కొద్దిగా ఫ్రీ అయినాం కాబట్టి నిర్మల్ పట్టణానికి నేను చెప్పినట్టుగా ఎన్నికల అవుతాను. వచ్చిన మంచిగా కూర్చుని ఇక్కడనే 2-3 రోజులు ఉంది. ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువ కాబట్టి 60 ఎకరాలు మీ అక్కడ గుంజుకునే భయం మీరు పడాల్సిన లేదు. ఒక ఇంచి భూమి కూడా మీ పొందులను సాధారణ రైతాంగానికి ఏ విధంగా హక్కులు వస్తున్నాయో రైతు బండి కానీ రైతు బీమా కానీ నీటి సదుపాయం కానీ కరెంటు కానీ మామూలు రైతులకు ఏదైనా వస్తున్నాయో ఓడిపోయిన రైతులకు సదుపాయాలు కల్పించే బాధ్యత నాది. అవన్నీ నేను కల్పిస్తానని నేను మనం చేస్తా ఉన్నా. ఆదివాసీ బిడ్డలు కూడా కొంత భారతంలో నాకు తెలుసు. మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని బాధ ఉంది. 100% ఆదివాసీ బిడ్డలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు కానీ ప్రత్యేకమైన హక్కులను కల్పించి వాళ్ళు కూడా ఆడుకుంటా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడ్డాడు. ప్రతి ఒక్కరు బాగుంటేనే ఇలా ఈ రాష్ట్రం బాగుపడ్డట్టు. అప్పుడే బంగారు తెలంగాణ అయిపోయింది. ఇక్కడ ఉన్న ముస్లింల కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం, వాళ్ళ సంక్షేమం చేసుకుంటా ఉన్నాం, రైతుల కోసం చేసుకుంటా ఉన్నాం, ఇండియన్ల కోసం చేసుకుంటా ఉన్నాం, రైతుల కోసం కూడా చేసుకుంటా ఉన్నాం. అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అయితేనే బంగారు తెలంగాణ అవుతుంది. కాబట్టి ఆ దిశలోనే మనం ముందుకు సాగుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా మీ 9 సీట్లు గెలిపించినారు. ఒక సీట్ ప్రభుత్వంలో తక్కువ మేరకు వినాలి, కానీ చాలా బ్రహ్మాండమైన ఫలితం ఇస్తున్నారు. ఆ ప్రేమ నాకు కూడా ఉంది. తప్పకుండా వెలువడే మంత్రి ఇంద్రకరణ్ గారి నాయకత్వంలో, మీ గెలిపించబోయే ఎంపీ గారు నగేష్ గారి నాయకత్వంలో, జిల్లా ఎమ్మెల్యేల నాయకత్వంలో ఈ జిల్లాకు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు ఎత్తించే బాధ్యత నాది. ఇరిగేషన్ ఫెసిలిటీ అంతా చూసే బాధ్యత నాది. ఈ భూ సమస్యలు అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మన ఎమ్మెల్యే వ్యక్తుల్లో 7 మీరు గెలిపినాం, మీరు అందిస్తున్నారు. దయచేసి ఎంపీ గారిని నగేష్ గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్న శ్రమిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. వారు గుర్తుకే జై తెలంగాణ. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతి పరీక్షా కేంద్రానికి నిర్వహించిన గురుకుల సెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్, నిర్మల్ మండలంలోని కొండాపూర్, పట్టణంలోని సెయింట్ థామస్ హై స్కూల్, కస్బా, జుమరాత్పేట్, విజయ స్కూల్ తదితర పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకుని హాల్ టికెట్ల ఆధారంగా తరగతి గదుల్లోకి వెళ్లి పరీక్షలను వ్రాశారు. విద్యార్థులను తనిఖీ నిర్వహించి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, హెల్ప్ లైన్ డెస్క్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోఆర్డినేటర్లు గంగన్న, అధికారులు తొడిశెట్టి పరమేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ సెంటర్లో మొత్తం 600 మంది విద్యార్థులు, క్యాండిడేట్స్ అలాట్ అయ్యారు. వీరి కొరకు 25 రూమ్లు మేము అలాట్ చేశాము. ఒక్కొక్క రూమ్లో 24 మంది పిల్లలు ఉంటారు. అందుకు అనుగుణంగా ఒక్కొక్క హాల్కు ఒక్కొక్క ఇన్విజిలేటర్ను, అంటే మొత్తం టోటల్ 25 మంది ఇన్విజిలేటర్లను మేము కేటాయించాము. ఇంకా 3 స్పేర్లో తీసుకున్నాము. అదేవిధంగా ఈ పరీక్షను పర్యవేక్షించడానికి సిఎస్, చీఫ్ సూపరింటెండెంట్ అయిన నాతో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్, తర్వాత ఒక క్లర్క్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఈ పరీక్షను మేము సజావుగా, ప్రశాంతంగా, ఎటువంటి ఆక్షేపణలు, అభ్యంతరాలు లేకుండా, కంప్లైంట్స్ లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు వాళ్ళకు కేటాయించినటువంటి సమయంలో చక్కగా పరీక్ష రాయడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం.
గిరిజనులను తప్పుదోవ పట్టించి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి గెడెం నాగేష్ పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్లో జరిగిన ముఖ్యమంత్రి సభలో వీరు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ విజయానికి విజయానికి 11 డిసెంబర్ నాడు ప్రయత్నం ఎప్పుడు కాదు మంత్రి వేసేస్తుంది. ఇక్కడ శుభమించే కాబట్టి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పడుతుంది. అందరూ కూడా ప్రజలకు చెప్పి మరి 11 ప్రతి ఒక్కరు చెప్పి ప్రతి ఒక్కరు లైన్ వెళ్ళి ఎందుకంటే ఎన్నో బాగుంటాయి. లైన్ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దాని ఒక్క వేసి మన ముఖ్యమంత్రి గారి గట్టిగా బలపరచాలి. అదేవిధంగా కేంద్రంలో 16 ఎంపీలు గెలిస్తే రేపు మనకు అక్కడ ఎన్ని భారతీయ జనతా పార్టీకి వెళ్ళాక కావడం లేదు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక కావడం లేదు. 16 మంది మరి ఇంకా 7 మంది పేరు చేసుకుంటే 7 మనమే మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రేపు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4.5 సంవత్సరాల్లోనే కనీ విని ఎరుగని రీతిలో ఎన్నో పథకాలను సాధించుకున్నామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజనులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని వారి మాటలు నమ్మవద్దన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని, ఆదిలాబాద్ పార్లమెంట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ఉంది కాబట్టి తప్పకుండా మనందరూ కూడా భారీ మేరకు 20 భారీ మేరకు గెలిపించుకుంటే 7 సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లా చెప్పే రావడానికి అవకాశం ఉంటుంది. మరి గతంలో అసెంబ్లీలో వాగ్దానాలు ముఖ్యమంత్రి అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రణాళికలు సిద్ధమైనాయి. ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి ఏదైతే 1000 రూపాయల పెన్షన్లు 216 రూపాయల పెన్షన్ జరిగిందో ఆయన ఒకటే నుంచి మొదలైంది. లక్షల్లో 1వ తారీఖు 216 రూపాయలు వృద్ధులకు, విద్యార్థులకు, అదేవిధంగా బిల్డింగ్ రైతులకు, ఒంటరిలకు 216 రూపాయల పెన్షన్ రాబోతుంది. 15 ఎకరాలకు 316 రూపాయల పెన్షన్ రాబోతున్నారు. అదేవిధంగా 50 సమయం వస్తుంది. ఆ పాలన తయారు చేసి దానికి కూడా 316 రూపాయలు గ్రామీణులకు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉద్యోగం పెట్టి వారికి అందరూ తెలియజేస్తున్నాము. రైతు పెట్టుబడి ఎకరానికి రాని ఇచ్చేది అన్ని వచ్చే అధికారుల నుంచి వచ్చి ఇప్పుడు రేపు నుంచి ఎకరానికి 4,500 రూపాయలు పెంచడం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమద్ భగవద్గీత కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉగాదితో ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. చైతన్యానంద స్వామీజీ ప్రతిరోజు తమ ప్రవచనాలను భక్తులకు వినిపించారు. అంత విషయాన్ని మనకు ఇవ్వబడిందంటే శుద్ధ శబలమభూత్ శబల ద్వారా పంచమహా పరిమాణమే మానవ శరీరం. కుమ్మరి వాడు కుండలు చేస్తారు. ఆ కుండలు చేసేటప్పుడు ఆ మట్టి ముద్దను ఒక ఆకారంగా చేస్తాడు. తర్వాత కుండ తయారు చేస్తాడు మన ఖాళీ భాగానికి పెట్టి. ఆ కుండ అక్కడి నుంచి తీసి కింద పెట్టేటప్పుడైనా పగిలిపోవచ్చు, లేదా ఎండలో ఆరబెట్టినప్పుడైనా పగిలిపోవచ్చు, లేదా వాములో పెట్టి కాల్చేటప్పుడైనా పగిలిపోవచ్చు, లేదా అక్కడ కాకుండా ఆ కుండను కాల్చినాక అంగడికి తీసుకుపోతాడు అమ్మడానికి, దానిలోనైనా పగిలిపోవచ్చు. చివరి రోజు ఆలయంలో పూజలు నిర్వహించి ప్రవచనాల కార్యక్రమాన్ని ముగించగా పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ దేహాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం, ఈ లోకాన్ని దర్శిస్తూ ఉన్నాం. మరి ఇంత పుణ్యప్రదమైన జ్ఞానప్రదమైన దేహాన్ని పొంది మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ
అందువల్ల ఒకవేళ వర్తించు దీపించు దనీగనొక వేళ తలగిపోవు చెడలేని దేహము చెడుగాని పురుషుణ్ణు చెడరా అతనికి ఎంత చేటు లేదు. ఏదైనా ఒక మరణం వాటిల్లుతుందంటే అది దేహానికే మరణం కానీ లోన ఉన్న ఆత్మకు కాదు. చెడలేని దేహము చెడుగాని పురుషుణ్ణు చెడరా అతనికి ఇంత చేటు లేదు. పురుషునికి దేహ పుంజమునకు వేరుగాని ఏకత్వము కానరాకు. ఈ దేహానికి లోన ఉన్న దేహికి ఎంత చెప్పినా ఏకత్వం సిద్ధించదు. ఎందువల్ల అంటే కుండలో ఆకాశం ఉన్నప్పటికీ కూడా ఆకాశము కుండను అంటుకొని ఉండదు. అట్లాగే మన శరీరంలో ఆత్మవస్తు ఉన్నప్పటికీ కూడా అది దేనికి సంబంధించింది కాదు. దాని ధర్మం కేవలం ప్రకాశించడమే. భగవంతుడు నీకు దేహాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఎంత మేధాశక్తినిచ్చాడే. ఆ మేధాశక్తి ఒకవేళ వర్తించుతంగా ప్రకాశిస్తుందంటే, కళ్ళు కనపడుతున్నాయంటే, చెవులు వినబడుతున్నాయంటే పరమాత్ముడు మనలో ఉండి ఆత్మస్వరూపుడై ఉండి ఆ ప్రాణశక్తిని ఆడిస్తూ ఉంటేనే ఆడుతుందే తప్ప ఆయన వదిలిపెడితే ఆడుతుందా లేదా? దీన్ని బట్టి ఆలోచిస్తే మన సర్వేంద్రియములు జడమే, మనలో మన శరీరము జడమే. అట్టి జడమైన శరీరం ఇంత కాంతివంతంగా ఉందంటే ఈ కాంతి శరీరానిగా లోన ఉన్న ఆత్మ వస్తువుదా? అంతే కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద కూరగాయలు పెడతాం లేదా బియ్యం పెడతాం, అవి కిందికి మీదికి దొర్లుతూ ఉంటాయి. ఆ దొర్లే శక్తి, ఆ పొర్లే శక్తి కింద ఉన్న మంటదా కూరగాయలదా? అబ్బాయి కదా, కింద ఉన్న మంటదే. కూరగాయలు పొర్లే శక్తి వాటికి ఎక్కడిది? కుండలో నీళ్లు పోస్తాం, కుండ మీద చేయి పెడతాం, కుండ చల్లగా ఉందంట. ఆ చల్లదనం కుండదా? లోన ఉన్న నీళ్ళదా? వినవల్ల ఉండది కాదు, లోన ఉన్న నీళ్ళది. కుండలో నీళ్లు పోసి కుండ మీద చేయి పెట్టి ఏమంట? కుండ చల్లగా ఉందంట. ఆ చల్లదనం కుండది కాదు, లోన ఉన్న నీళ్ళు. అట్లాగే మన శరీరం ఇంత కాంతివంతంగా ఉందంటే ఈ కాంతి అనేది శరీరాన్ని కాదు, లోన ఉన్న ఆత్మ వస్తువుది. నిర్మల్లో గులాబీ దండు కదిలింది. ఎక్కడ చూసినా గులాబీ కండువాలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. జై తెలంగాణ, దేశ్ కి నేత కేసీఆర్ అనే నినాదాలతో మిన్నంటాయి. ఆదివారం నిర్మల్లో జరిగిన కేసీఆర్ భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. 7 నియోజకవర్గాల నుండి దాదాపుగా సభకు 1,00,000కు పైగా ప్రజలు తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఖానాపూర్, నిర్మల్, ముదోల్, బోత్, ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి అల్లు రెడ్డి సభ సక్సెస్పై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రజలు పలు ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మజ్జిగ, మంచినీరు అందించడంతో పాటు సభా ప్రాంగణంలో వారి ప్రసంగాలు ప్రశాంతంగా విన్నారు. సభా వేదికపై గంటపాటు ఆలస్యంగా వచ్చినప్పటికీ సభా ప్రాంగణంలో ప్రజలు తమ కుర్చీలోని ఆశీర్వాదం ఉండి ముఖ్యమంత్రిని చూసేందుకు ఉత్సాహం చూపారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ప్రసంగంలో పలుమార్లు తెలంగాణ యాసలో సభికులు నవ్వించారు. ఇంకోసారి గెలుపు పట్టు. ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే, వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం. పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, అభివృద్ధి కేద్దాం ఓటు. గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు, టీఆర్ఎస్ చెట్టు కట్టు. పందిరి గుంజకు పచ్చ
మెరిసాడే అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దయి నిలిచాడే రైతుగా పుట్టి రాగడి పిసికిన చింతమడకవాడే అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే సబ్బండ వర్ణాల జాతుల్లో జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు కారు గుర్తు కేతాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు అరే తండాలకు పంచాయతీలుగా జీవం పోసాడే మన బంజారా బిడ్డల భవితకు బాటలు వేశాడే పగలు రాత్రిలాంతర్తానై వెలుగులు చిలికాడే మన పల్లె పట్నం నిరంతరంగా విద్యుత్ చిందాడే ముస్లింల గురుకుల విద్యా షాదీ ముబారక్ తో మైనారిటీ జాతికి ఆత్మ బంధువు అయ్యాడే ఈ 4 నర్థం ఎండ్లలో వ్యూహంతో పునాదులేసెను రేపటి కోసం వేద్దాం ఓటు టీఆర్ఎస్ కి అందిద్దాం గెలుపు తెలంగాణ నేల మీద వేద్దాము ఓటు కారు గుర్తు కేతాం ఓటు ఓ గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నిర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసానిచ్చిన బాపు అతడేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి జాతం అసలే మరువం పాలిచ్చి సాకిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అగ్గితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు జై తెలంగాణ. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలో గల ప్రాచీన దేవాలయమైన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల ఆలయంతో పాటు శివాలయం, సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. పోచంపాడ్ ఆనకట్టకు దిగువన ఉన్న ఆలయంలో ఆంజనేయ స్వాములు, అయ్యప్ప భక్తులు మాలాధారణ నిర్వహించిన వారు ఇక్కడే సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తారు. ఆలయం చుట్టూ పచ్చని మొక్కలతో పాటు ప్రకృతిని తలపించే ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో ఈ ఆలయానికి నిర్మల్ నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. ఈసారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోశాలను ఏర్పాటు చేయడంతో దీన్ని ప్రారంభించేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రాలను తయారు చేసిన కమిటీ సభ్యులు ప్రజలకు వాటిని పంపిణీ చేస్తున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ గంగన్నతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీతారామచంద్ర స్వామి లెఫ్ట్ పోచంపాడు కళ్యాణ మహోత్సవము
9/4/2019 నుండి 15/4/2019 వరకు నిర్వహించబడును. కళ్యాణము 14 తారీఖు రోజు 11 గంటల నుంచి 1 గంట వరకు కళ్యాణ మహోత్సవం జరుగును. అదే రోజు గోశాల కొత్తగా నిర్మాణం చేయబడ్డది. సీతారామచంద్ర స్వాముల పేరు మీద గోశాల కట్టడం జరిగినది. అది 9 తారీఖు నాడు గోశాల ప్రవేశం జరుగును. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిఎస్సిఎస్ చైర్మన్ రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గోడం నగేష్ను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. కారు గుర్తు కేసి గెలిపియాల. అప్పుడు కారే ఇప్పుడు కారే. కారు తప్ప వేరే గుర్తు లేదు. ఒకటే నెంబర్ మీద కారు గుర్తొస్తే నగేష్ గోడం నగేష్ గెలిపియాలి. రైట్ ఒకటో నెంబర్ కారు గుర్తు ఒకటో నెంబర్ కారు గుర్తు ఒకటో నెంబర్ కారు గుర్తు గెలిపించుకోవాలి. ఏదైతే వెంకటాపూర్లో లోక్సభ ఎలక్షన్లో భాగంగా వెంకటాపూర్ ప్రచారంలో చేయడం జరుగుతుంది. దీనిలో భాగం పంచుకుంటున్నటువంటి మండల కమిషనర్ ముత్తిరెడ్డి గారు, ఎంపీడీసీ రాజారెడ్డి గారు అండ్ వీడీసీ మెంబర్లు సురేష్ అండ్ వీడీసీ పెద్దలు గంగాధర్ గారు వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి పోయినసారి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ తీసుకురావడం జరిగింది ప్రజలంతా కలిసి. అది చూశారు కాబట్టి ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్లో గోడెం నగేష్ గారికి పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి గెలిపిస్తే మన రాష్ట్రంలో ఉన్న 17 సీట్ల నుంచి 16 సీట్లు గెలిపించుకొని ఢిల్లీకి కేసీఆర్ గారు వెళ్తే మనకి ఏదైతే మిషన్ భగీరథ కానీ మీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎన్ని స్కీములు ఉన్నాయో దానికి చాలా పైసలు అవసరం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ దేశంలోనే ఎవరు పెట్టలేదు. కాబట్టి మన పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతో ధైర్యంతో ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. పట్టణంలోని దేవరకోట ఆలయంలో శనివారం రాత్రి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి శనివారం హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవరకోట ఆలయ చైర్మన్ ఆమడ కిషన్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. హారతి అనంతరం భక్తులకు లడ్డు ప్రసాద వితరణ చేపట్టారు. ఇదిలా ఉండగా వికారీనామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, నట్రాజ్ నగర్ ఉమామహేశ్వర ఆలయంలో పంచాంగ శ్రవణం భక్తులకు వినిపించడం జరిగింది. అనంతరం ఆలయంలో పచ్చడి వితరణ చేశారు. స్వీకరించాల్సిందిగా మనవి. కరత్వాల ధ్వనులు.
కావేరీ గ్రంథాలయంలో ఉగాది కవి సమ్మేళనాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా కవుల నాయకత్వంలో నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో శశికళ, సుమతి, పద్మారాణి, రమాదేవి, హైమావతి, కిరణ్మయి, నాగరంజని, రజిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో పాటు పలువురు తమ కవితాగానం చేశారు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధనసంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి. కాలం ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఏవైనా రావచ్చు, కాల గమనం వేగంగా సాగొచ్చు. కానీ కష్టాలను కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ చిరునవ్వు తరగనీయక సాగిపోయే ఓ స్త్రీ నీకు నా సలా. గగన తలంలో రోదసువై సాగేవు, గుడిలోన దేవతవై వెలిగేవు, గుండె లోతుల్లో ప్రేమనే నింపేవు, గడ్డి పోసలు కాదని యుద్ధ వేలి మోగించేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ సంస్కరణలకు శ్రీకారం. జూన్ అనంతరం నూతన రెవెన్యూ చట్టం. టీఆర్ఎస్ పార్టీని బలపరిచి ఎంపీగా గెడం నగేష్ ను గెలిపించండి. నిర్మల్లో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మల్కు కదిలిన గులాబీ దండు, హోరెత్తిన తెలంగాణ నినాదాలు. ఉగాది వేళ దేవరకోటకు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.